పిఎం కిసాన్ డబ్బులు మీకు రాలేదా? అయితే త్వరగా ఇలా చేయండి అని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారండి. పిఎం కిసాన్ యోజన దేశంలోని ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతులను ఆర్థికంగా పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోకి తీసుకొచ్చిన ప్రముఖ పథకం అండి ఇది. ఈ పథకం కింద అర్హత ఉన్న రైతులకు ఏడాదికి మొత్తం 6,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని 3 వాయిదాలుగా 2,000 రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతుంది. ఈ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. ఇది పూర్తిగా పారదర్శకంగా ఉండే విధంగా రూపొందించబడుతుంది. ఇటీవల ప్రభుత్వం 17వ విడత మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. కానీ ఇప్పుడు రైతుల చూపు 18వ విడతపై పడిందండి. ఎందుకంటే చాలామంది రైతులు తదుపరి చెల్లింపు కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి ఆర్థిక సహాయం అందకపోవడం వల్ల అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు తమ దరఖాస్తు తిరస్కరించబడిందో తెలుసుకోవడానికి ఈ రైతులు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో దరఖాస్తు తిరస్కరణ కారణం ఏమిటో తెలుసుకోవడానికి రైతులకు చాలా ముఖ్యం. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ సందర్శించడం అనేది కూడా అవసరమండి. సమయానికి దరఖాస్తు అప్డేట్ చేయకపోవడం లేదా ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా అర్హత ప్రమాణాలను సాధించకపోవడం వంటి కారణాల వల్ల రైతులు పథకం జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఇది రైతులు తప్పక గమనించాల్సిన విషయం. అందువల్ల తమ దరఖాస్తు సరి అయినదో ఉందో లేదో పథకంలో చోటు పొందుతున్నారో లేదో తెలుసుకోవడానికి రైతులు అధికారిక వెబ్సైట్లోని వివరాలను పరిశీలించడం ముఖ్యమని చెప్తున్నారు. ఇక రైతులు పిఎం కిసాన్ వెబ్సైట్ దరఖాస్తు తిరస్కరణ వివరాలను పరిశీలించే విధానం ఏంటంటే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కి లాగిన్ అవ్వాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో డాష్బోర్డ్లో అనే విభాగంపై క్లిక్ చేయాలి. రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, గ్రామానికి సంబంధించిన వివరాలు పూరించి రాష్ట్రం, జిల్లా, ఆధార్ స్టేటస్తో తిరస్కరించబడింది అనే ఆప్షన్ ఎంచుకోవాలి. జాబితా ప్రకారం పిఎం కిసాన్ సమ్మాన్ ఫండ్ తిరస్కరణకు గల కారణాల వివరాలను పరిశీలించవచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ స్కీమ్లో అర్హత లేని వారెవరు, ఏ కారణం చేత తిరస్కరించబడుతుందంటే పిఎం కిసాన్ యోజన కింద ప్రతి రైతు కుటుంబం లబ్ధి పొందే అర్హత కలిగి ఉండదండి. ఈ పథకం నుండి నిషేధించబడిన వర్గాల కింద విధంగా నిర్దేశించబడడం జరుగుతుంది. ఏదైనా వ్యవసాయ సంస్థల అధిపతులు ఈ పథకం కింద అర్హులు కారు. రైతు కుటుంబంలోని సభ్యులు కింద ప్రమాణాలను సాధించినప్పుడు కూడా వారు ఈ పథకానికి అర్హులు కారని చెప్తున్నారు. ఉదాహరణకి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్న లేదా చేసి ఉన్న వ్యక్తులు, కేంద్ర రంగ సంస్థల్లో స్వయం ప్రతిపత్తి సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులు కూడా అర్హులు కారు. స్థానిక ప్రభుత్వ సంస్థల్లో క్రమం తప్పకుండా పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రస్తుత మరియు మాజీ కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, లోక్సభ మరియు రాజ్యసభ్యులు కూడా దీనికి కారణం చెప్తున్నారు. గతంలో లేదా ప్రస్తుతం జిల్లా పంచాయతీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తులు కూడా, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేసిన లేదా చేస్తున్న వ్యక్తులు, గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన రైతు కుటుంబాలు కూడా ఈ పథకం కింద అర్హులు కాదని చెప్తున్నారు. ప్రతి నెల 10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న వ్యక్తులు లేదా వారి కుటుంబాలు కూడా పథకం కింద అర్హులు కాదని చెప్తున్నారు. వైద్యులు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంట్లు, న్యాయవాదులు మరియు ఆర్కిటెక్టర్ల వంటి నిపుణులు కూడా ఈ పథకం నుండి నిషేధించబడిన వర్గాలుగా చెప్తున్నారు. ఈ జాబితాలో ఉన్న వారు ఎవరైనా నమోదు చేసుకున్నా కూడా తిరస్కరించబడడం జరుగుతుందనే చెప్తున్నారండి. కాబట్టి మీరు నమోదు చేసుకునేటప్పుడు మీ అర్హతలను, బాధ్యతలను గుర్తించి చేసుకోవాలని చెప్తున్నారు.